గ్రేవ్స్ అన్నమాట. ఎవరికైనా భయం వేస్తే చూడొద్దు, ఇక్కడ స్కిప్ చేసేయండి. పూర్వంలోనే ఎక్కువ సమాధులు ఉన్న ఐలాండ్ కింద పేరు తెచ్చుకుందంట బెహ్రీన్. అందువల్లే ఇక్కడ హిస్టరీ అండ్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా పరిశోధనలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంట. ఇక్కడ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్ట్ చేసిన బోన్స్, స్కల్స్ అన్ని ఈ మ్యూజియం లో పెట్టారు. ఇవన్నీ అప్పట్లో కలెక్ట్ చేసిన స్కల్స్, బోన్స్ అంట. ఇవన్నీ రియల్ స్కల్స్ అన్నమాట. కింద బటన్స్ ఉన్నాయి, అవి నొక్కుతుంటే అవి ఎప్పుడు కలెక్ట్ చేశారు, ఎలా కలెక్ట్ చేశారో అనేది అక్కడ హిస్టరీ ఇస్తున్నారు. ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్ లో దొరికాయంట. స్కల్ ఒక చోట, బోన్స్ ఒక చోట అలా దొరికాయంట. ఇంకా ఇక్కడ చూసినట్టయితే అస్థిపంజరం కూడా ఫుల్ గా ఒక చోట దొరికిందంట. అది కూడా ఇక్కడ పెట్టారు. ఇవి చూస్తే కొంచెం భయంకరంగానే అనిపించింది. ఇంకా ఇలా ముందుకు వెళ్తుంటే ఇవి సమాధులు. ఇది ఇక్కడ ఉన్నది రియల్ సమాధి. కొన్ని సంవత్సరాల క్రితం పూర్వం నాటి సమాధి అనమాట. ఆ మట్టి, అక్కడ ఉన్న రాళ్ళు ఆ ప్రాంతంతో సహా పెట్టారు. ఇక్కడ ఇలాగ సమాధులన్నీ ఇలానే ఉన్నాయి. మనిషిని పూడ్చిపెట్టినట్టు ఆ అరేంజ్మెంట్స్, ఆ స్కల్ అంతా అలానే ఉంది. సమాధి వరకు చూస్తాం కానీ సమాధి లోపల ఎలా ఉంటుందో చూడం కదా. దీనికి సంబంధించిన లాంగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. టైటిల్ కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన ట్రెడిషన్స్ అన్ని ఎలా ఉంటాయో, అసలు ఈ కంట్రీలో ఎలా ఉంటుందో అన్నది డీటెయిల్డ్ గా చెప్పాను. అలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.